ముఖ్యంగా ఎముకల పటుత్వాన్ని, బలాన్ని తగ్గించే ఆహారాలు ఏంటి, వేటికి దూరంగా ఉండాలి? సో ఇప్పుడు ఎలాంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా మన ఎముకలు బలంగా మారుతాయి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. జంక్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలండి. సో జంక్ ఫుడ్స్ ఎక్కువ సాల్ట్ ఉన్నవి, జంక్ ఫుడ్స్ లైక్ జంక్ అంటే ఇంకా మీకు తెలిసిందే ఉంది, చిప్స్ అని, పొటాటో చిప్స్ అని, రకరకాల చిప్స్ ఉంటాయి. అండ్ దెన్ ఇవి క్రీమ్ బన్స్, ఇట్లాగా జంక్ ఫుడ్స్ అన్నీ మనం ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ కొద్దిగా తగ్గించుకొని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్కి ఇవ్వాలి. మనం ఎక్కువ ఆకుకూరలు, వాటిలో పడినంత ఐరన్, కాల్షియం ఇవన్నీ ఉంటాయి. సో దే విల్ డెఫినెట్లీ హెల్ప్ ఇన్ బోన్ స్ట్రెంగ్థనింగ్. దాంతోపాటు సన్లైట్ ఎక్స్పోజర్, వైటమిన్ డి కావాలి. అంటే మనం తినే కాల్షియము మనకి బాడీలోకి అబ్జర్వ్ అవ్వాలి అంటే మనకు సన్లైట్లో అవ్వాలి. అంటే వైటమిన్ డి ఈజ్ అ కప్లింగ్ ఏజెంట్ విచ్ సిట్స్ ఇన్ ద గట్. మనం తినే ఫుడ్ని, కాల్షియంని ఎప్పుడు వస్తుందా అని వైటమిన్ డి ఇంటెస్టైన్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. కాల్షియం రాగానే పట్టుకొని దాన్ని తీసుకెళ్ళి డిఫరెంట్ ఆర్గన్స్లోకి చేరదీస్తాం. ఇప్పుడు సన్లైట్ లేదనుకోండి, దర్ ఇస్ నో వైటమిన్ డి. వాట్ ఎవర్ కాల్షియం యూఆర్ ఈటింగ్, వాట్ ఎవర్ మీరు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఏం తింటున్నా, నువ్వులు తింటున్నారు, అవి తింటున్నారు, బెల్లం తింటున్నారు, ఏం తిన్నా సరే ఎవ్రీథింగ్ ఇన్ స్టూల్స్లోకి వెళ్ళిపోతుంది. సో సన్లైట్ ఎక్స్పోజర్ అండ్ కాల్షియం బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సన్లైట్ ఎక్స్పోజర్, మినిమం ఎక్సర్సైజెస్ ఆర్ కీ ఫర్ లైఫ్ స్టైల్. వేటికి దూరంగా ఉండాలి సార్? యాక్చువల్లీ జంక్ ఫుడ్ ఒకటి, ఇంకా డ్రింక్స్ విషయానికి స్మోకింగ్ విల్ డెఫినెట్లీ వీక్ యువర్ బోన్స్, ఆస్టియోపోరోసిస్ సెటన్ అవుతుంది. సో ఆల్కహాల్ టు సమ్ ఎక్స్టెంట్, అంటే టూ మచ్ ఆల్కహాల్ ఇవన్నీ ఆపాలి. సో కూల్ డ్రింక్స్ ఎస్, ఇవన్నీ జంక్. ఎస్, మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.